వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో కేసినేని భేటీ అయ్యారు. ఆ తర్వాత మన వైసీపీ పార్టీలో అయితే చేరారు. చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ కూడా ఆయన తన ఆక్రోశాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే దీని వెనక మీ అందరికి తెలిసినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు 100% ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఇక త్వరలో ఆయన వైసీపీలో చేరతారని ఆయన కేసినేని నాని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ టీడీపీ అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్నటువంటి విజయవాడ ఎంపీ కేసినేని నాని ఇవాళ అంటే కాదు, నిన్న మనకు జగన్ ఆయన క్యాంప్ ఆఫీసులో కలుసుకున్నారు. వైసీపీ నేత వెల్లంపల్లి కావచ్చు, అలాగే దేవినేని అవినాష్ కావచ్చు, అయోధ్య రామరెడ్డితో కలిసి కూడా ఆయన జగన్తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు కూడా ఆయన 100% సిద్ధమైపోయారు. త్వరలో తన పార్టీలో చేరతాననేసి కూడా సన్నిహితులు అందరూ కూడా చెప్పేశారు. ఇటువంటి నేపథ్యంలో జగన్తో పాటు ఆ తర్వాత కేసీనేని కొన్ని కీలకమైనటువంటి భేటీ తర్వాత కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. 2013 నుంచి కూడా టీడీపీ కోసం కష్టపడుతున్నానని చంద్రబాబు నాయుడు పాదయాత్రతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తను ఆ ఎన్నికలన్నీ కూడా తమ భుజాన వేసుకొని నేను మోసాననేసి కూడా కేసినేని నాని వెల్లడించారు. ఒక లక్ష్యంతో టీడీపీలో చేరానని పనిచేస్తున్నాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. పదవి కోసం ఆశపడకుండా పార్టీ కోసం పనిచేశాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఆయన పార్టీలో ఎందుకు చేశారు? పార్టీ అంటే చంద్రబాబు నాయుడు పాదయాత్రతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో అవన్నీ కూడా తన భుజాన వేసుకొని నేను మోసాను అనేసి కూడా నాని చెప్పాడు. ఇక్కడ చిన్న మీ అందరికి తెలిసే విధంగా ఒకటి చెప్తాను. అయితే కేసినేని నాని గారు టీడీపీలో అంటే కాపు సామాజిక వర్గానికి కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి విజయవాడ కొంత ఎక్కువగా బలంగా ఉన్నటువంటి ఇదని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే కేసినేని నాని గారు ఇప్పుడు గత కొంతకాలంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఆయన చాలా టీడీపీ పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. యోగాలయం పాదయాత్రకు సంబంధించి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ఆయన పెద్దగా నాకేం సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరించారు. ఇక్కడ కేసినేని నాని గారు ఒకరే కాదు, ఎవరైనా సరే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన అనేకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో అంతకు మునుపు కూడా అంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు కేసినేని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ పార్టీ పైన కూడా అనేకమైనటువంటి విమర్శలు చేశారు. ఆ రోజు తప్పు అనిపించినటువంటి వ్యక్తి ఈరోజు కరెక్ట్ అయిపోయాడు. ఎందుకంటే తనకు టీడీపీలో అవకాశం సీటు ఇవ్వట్లేదు అనే కొన్ని ఊహాగానాల నేపథ్యంలో కూడా ఆయన టీడీపీ పార్టీ కోసం అంటే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, లేదా ఆయన పాదయాత్రతో పాటుగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు కొంత యాక్టివ్గా లేరని చెప్పుకోవచ్చు. తన సోదరుడు అయినటువంటి కేసినేని చిన్ని పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఆయన ముందు ఉండి నడిపిస్తూనే ఉన్నారు. తన అన్న అంటే ఆయన చాలా సందర్భాల్లో కూడా ఆయన కొద్దిగా ముక్కుసూటిగా మారుతూ ఉంటారు. మాకు సంబంధించి దగ్గర 90 సంవత్సరాలు మాకు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి పార్టీకి సంబంధం లేదు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు మంచి అని తెలిసినటువంటి కేసినేని నానికి సడన్గా ఇప్పుడు ఆయన ఇక్కడ ఏంటంటే వ్యవస్థలో మనుషులు ముఖ్యం కాదు, వ్యవస్థే ముఖ్యం. ఇక్కడ టీడీపీ పార్టీలోకి ఎంతో మంది నేతలు వచ్చారు పోతూ ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైనటువంటి నేతలు కావచ్చు, సీనియర్ నేతలు ఎంతో మంది టీడీపీ పార్టీలోకి వచ్చారు, వెళ్ళిపోయారు. ఎవరు ఎలా వచ్చినా ఎలా వెళ్ళిపోయినా కానీ టీడీపీ పార్టీ చాలా బలంగానే ఉంటుంది. పార్టీ అనేది కూడా అలాగే ఉంటుంది. వచ్చి వెళ్ళేటువంటి వ్యక్తులు మారొచ్చేమో కానీ అనేసి కూడా తన అన్నకు సంబంధించి కూడా కేసినేని నాని కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. ఏదేమైనా ఇక్కడ ఈ టీడీపీ పార్టీని విజయవాడకు సంబంధించినటువంటి టీడీపీ పార్టీని తాను భుజాన వేసుకొని నేను నడిపించాను పార్టీని, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను నడిపించాను అని చెప్పి ఉన్నటువంటి కేసినేని నాని సడన్గా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పనికిరారు, ఆయన పాలన కరెక్ట్ కాదు అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పడం, మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి.
ఏ విధంగా ఉంది అనేసి కూడా రాజకీయాలు నాట్ ఓన్లీ కేసీఆర్ నాని గారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే వాళ్ళు పార్టీ మారిపోతారు అనేది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఒక లక్ష్యంతోనే నేను టీడీపీలోకి చేరానని చెప్పాడు. ఆ లక్ష్యం ఏందో చెప్పలేదు. నేను పనిచేస్తున్నాను, ఆ లక్ష్యం కోసం, ఆ పదవుల కోసం నేను ఆశపడడం లేదు అనేసి ఆయన చెప్పుకోరు. పదవుల కోసం ఆశపడకపోతే మరి టీడీపీలోనే కొనసాగవచ్చు కదా. టీడీపీ అధికారంలో లేదు, అలాంటప్పుడు నువ్వు ప్రస్తుత ఎంపీగా ఉన్నావు, మరి ఎందుకు టీడీపీలో నువ్వు కంటిన్యూ అవ్వలేదు అనేది కూడా ఆయన అంతర్గతంగా లేదా ఆయన అభిమానులు కావచ్చు, కొంతమంది అయితే మనం జనరల్గా పబ్లిక్ ఒపీనియన్లో కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన పదవి కోసం నేను ఆశపడలేదు అన్నప్పుడు ఆ పార్టీలో ఉండి కొనసాగవచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు వ్యక్తిగతంగా కావచ్చు, లేదా పార్టీ పరంగా కావచ్చు, లేదా మా నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాగైతే మన ఆనంద్ వీళ్ళందరూ కొంతమంది నేతలు ఎవరైతే వైసీపీలోకి వెళ్ళిపోయారో స్టార్టింగ్లోనే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయన్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు ఉండి ఇప్పుడు ఆయనకి సీట్ రావట్లేదనే ఒక కారణం చేతనే ఎవరైనా ఇక్కడ మనకు 100% మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ ఒకసారి ఆ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయినా, పార్టీలో తనకి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి లేదా ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వకపోయినా కానీ 100% ఆయననే కాదు ఎవరైనా మారిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మరి నేను పదవుల కోసం ఆశపడలేదు అనేది ఎందుకు చెప్పడం? ఇది ప్రజలను మభ్యపెట్టేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఆస్తులు అమ్ముకొని నేను వ్యాపారం కంటే కూడా పార్టీని ఎక్కువగా అనుకున్నానంట. ఆస్తులు అమ్మి ఎవరు కూడా పార్టీ కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టరు. ఒకవేళ ఖర్చు పెట్టినా కేవలం 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 పెట్టచ్చు, లేదా పార్టీ ఫండ్ కోసం ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వచ్చు. కానీ ఆస్తుల కంటే కూడా పార్టీకే అంటే వ్యాపారం కంటే నేను ఎక్కువగా పార్టీకే ముఖ్యం అనేసి కూడా నేను భావించాను అనేసి కూడా ఆయన చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రజల్లో తాను ఏంటి అంటే గతంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో ప్రతిపక్షాల పైన ఆయన చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు లెక్కలేదనమాట. అంటే గతంలో ఆయన ఏం చేశారో అవన్నీ కూడా ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎన్నికల్లో వెళ్ళేటువంటి సందర్భంలో తన కూతురైనటువంటి శ్వేత పోటీకి నిల్చనున్నాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. తప్పులేదు, పోటీకి ఎవరైనా నిలబడవచ్చు, మీరైనా నేనైనా ఎవరైనా నిలబడవచ్చు. మన స్తోమత, మనం ఏ విధంగా ప్రజల్లో మనకు ఆదరణ ఉంది అనే దాన్ని బట్టి మనం గెలుస్తామా ఓడిపోతామని పక్కన పెడితే పక్కాగా మన పార్టీలో అయితే ఒక పార్టీ తరపున కావచ్చు లేదా ఇండిపెండెంట్గా అయినా ప్రతి ఒక్కరు నిలబడేటువంటి ఒక అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడ శ్వేతను కూడా తను స్థానికంగా ఆమె ఎన్నికల్లోకి తీసుకురావడం కోసం నేను ఆమెను కూడా చేస్తున్నామని చెప్పడం. ఆ తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టించి మరి తిట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడాలి అనేది కూడా సజ్జల గారు అనేసి, అలాగే ఆయన పైన సోషల్ మీడియాకి సంబంధించినప్పుడు ఆయన కుమారుడి పైన కూడా ఎక్కువగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఇది 100% ఆయన చేశారా లేదని పక్కన పెడితే ఇటువంటి వ్యాఖ్యలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ పెట్టి తిట్టించడం అనమాట. తమ పార్టీలో నేతలన్నీ కూడా ఎన్ని మాటలు అన్నా కానీ కనీసం మద్దతు ఇవ్వలేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ జగన్ నిరుపేదల పక్షపాతి అనేసి కూడా, చంద్రబాబు అయితే మోసగాడు అనేసి కూడా మనందరికి తెలుసు అనేసి కూడా కేసీఆర్ నాని అయితే చెప్పారు. అయితే ఈ 4 సంవత్సరాలు 5వ సంవత్సరం ఇప్పుడు ఇంకో 2 నెలలు అయిపోతే ఇక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే ఉంటుంది. కానీ ఈ 4 సంవత్సరాల పాటు గతంలో మరొక 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఇక్కడ 3వసారి ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోతుంది. అయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ 10 సంవత్సరాల జర్నీలో, ఆయన రాజకీయ జర్నీలో కూడా ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అనేసి ఎందుకు చెప్పలేదు? ఈ రోజు మాత్రమే అంటే నిన్న మాత్రమే ఎందుకు చెప్పాడు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంటే 9 సంవత్సరాల 10 నెలలు నచ్చినటువంటి వ్యక్తి చివరి 2 నెలల్లో ఎందుకు నచ్చట్లేదు? అదేదో నచ్చట్లేదు అన్నట్టు 1-2 విషయాలను మొదట్లోనే అర్థమైపోతుంది కదా. అప్పుడే నాకు నచ్చలేదు అందుకే నేను పార్టీ మారుతున్నాను, అప్పుడే వెళ్ళిపోయినచ్చు కదా.
ఆయన అధికారం మీద వ్యామోహం లేని వ్యక్తి అప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఇదంతా కూడా ప్రజలను మోసం చేయడమే. కేవలం చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా మోసం చేశారనేసి కూడా కేసీఆర్ నారాయణ గారు అనేక సందర్భాల్లో ఆయన ఒక్కసారిగా ఆయన మోసగాడనేసి ఇప్పటికి కూడా అందరికి తెలిసిందనేసి, చంద్రబాబు వల్లే రాష్ట్రంలో ఎవరికి ఉపయోగం లేకుండా పోయిందనేసి కూడా అని చెప్పడం జరిగింది. జగన్తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నానేసి కూడా చెప్పుకొచ్చాడు. ఓకే, దాన్ని ఎవరు తప్పుపట్టరు. రాజకీయంగా మీకు మీ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. మీకు నచ్చిన పార్టీలో మీరు జాయిన్ అవ్వచ్చు. మీరైనా కదా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అటు ఇటు అటు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనమాట. కానీ ఇక్కడ ఎంపీగా రాజీనామా ఆమోదం పొందాకే వైసీపీలో చేరుతున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా ఇది ఎందుకు జరుగుతుంది అంటే తనకు విజయవాడ అభివృద్ధి ముఖ్యమైన కేసీఆర్ నాని తెలిపినప్పుడు కూడా విజయవాడ పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి లేదని చెప్పుకొచ్చారు. అందుకే 10 కోట్లు మాత్రమే ఇచ్చారనేసి, విజయవాడ రియాలిటీ అనేసి కూడా, అమరావతి డ్రీమ్ సిటీ అనేసి కూడా కేసీఆర్ నాని వెల్లడించారు. ఇవి తప్పు కాదంటలేదు. అంటే 10 కోట్లు ఇచ్చామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇల్లు కట్టాలనుకుంటే మనం 50 లక్షల్లో ఇల్లు కట్టాలనుకుంటాం. 50 లక్షల్లో ఇల్లు అవుతుంది, ఒక 80 లక్షలు అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, అప్పు తెచ్చో లేదా అక్కడ వరకు చేసుకొని తర్వాత మనం డబ్బులు ఇచ్చినప్పుడు చేసుకుందాం. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరు కూడా ఉంటాం. అయితే ఇక్కడ అమరావతి దానికి సంబంధించి కూడా ఇక్కడ ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారనమాట. అంటే ఇక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు ఆయనకి చిత్తశుద్ధి లేదు, అందుకే కేవలం 10 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే విజయవాడకి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, డ్రీమ్ సిటీ అనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ నాని గారు ఈ విషయానికి సంబంధించి చెప్పడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ అడగడం లేదనేసి కూడా ఆయన్ని, ఎందుకంటే ఆయన అడిగేటువంటి అవకాశం ఉంది. ఆయన ఎవరికి అనుకుంటే వాళ్ళకి మాత్రమే వస్తుంది, కానీ మీరు అడిగినంత మాత్రాన్ని మీకు టికెట్ వస్తుందా రాదనేది అది వేరే విషయం. ఇక్కడ ఆయనకి బాధ్యత అప్పగించాం, ఆ పని చేసి పెట్టాలి. టీడీపీ జనసేన రాష్ట్రంలో కూడా 40 సీట్లకు మించి రావనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే మరోవైపు ఇక్కడ లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి ఏ హక్కు ఉందనేసి కూడా కేసీఆర్ నాని గారు ప్రశ్నించారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేవి, నీ ముందు వచ్చి మేము హుజూర్ అనేసి అనాలా అని అంటూ కూడా లోకేష్ ను ప్రశ్నించారు ఆయన. అంటే ఎందుకంటే ఈయన గెలిచాడు, ఆయన గతంలో మంగళగిరి నుండి లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయారు, ఇది మనందరికి తెలుసు. కాకపోతే ఇక్కడ ఈయన సీనియర్ కావచ్చు, ఆయన నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ నీ కోసం మేము వెయిట్ చేయాలని అనే ఒక ధోరణి. అంటే ఏంటంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అంబాపూరితంగా ఉంటుంది, ఇంకోటి తెగింపు అనమాట. ఎవరికైనా తప్పు చేస్తే తప్పుగా పరిగణించి దాన్ని ఆ విధంగా ముందుకు ఎవరైతే వెళ్తూ ఉంటారో అలాంటివన్నీ కూడా మనం 100% నమ్మొచ్చు. ఇక్కడ మీకు ఏం రైట్ ఉందనేసి కూడా ఆయన మన అడగడం, కేసీఆర్ నాని అడగడంతో ఒక్కసారిగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన నేతలు ఆయన టికెట్ ఇవ్వకూడదు, ఆయన సోదరునటువంటి కేసీఆర్ చిన్నీకే టికెట్ ఇవ్వాలని టీడీపీ చాలా బలంగా అయితే భావిస్తుంది. ఇక్కడ నువ్వు ఏమి త్యాగాలు చేసావనేసి కూడా ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అడగడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అడగడం జరిగింది. అయితే ఇక్కడ త్యాగాలు చేశారనేసి కూడా మేమంతా కూడా త్యాగాలు చేసాం పార్టీ కోసం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అయితే తండ్రి తాతలు వారసత్వం అలాగే పార్టీ అండగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా గెలిచేందుకు కూడా లోకేష్ తన పైన విమర్శలు గుప్పించారనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇక్కడ 100% ఆయన ఇప్పుడు ఆయననే కాదు, రోజా గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వీరుడు, దూరుడు, సూర్యుడు అని చెప్పారు. రజనీ గారు అలా చెప్పారు. ఇలా మీరు కొడాల నాని గారు కూడా గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మామూలుగా ఉన్నారు. ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో ఆయన పదజాలం అంటే పరుషు పదజాలం ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం. కాబట్టి ఈ విధంగా ఆయన పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన 100% వైసీపీలో వెళ్తానంటున్నాడు. తన కూతురు శ్వేతను కూడా వైసీపీలో తీసుకెళ్తామని స్థానికంగా మేము పట్టు మాకుంది, మేము ఈసారి మళ్ళీ రానున్న ఎలక్షన్స్ మేము గెలుస్తామనేసి కూడా వీళ్ళందరూ భావించారు. ఏది ఏమైనా కానీ 100% ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఆయన ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు. తన సోదరుడు అక్కడ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఇక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా కేసీఆర్ నాని గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.